నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, యువత రైతుల సంక్షేమం మరియు మహిళల భద్రతే భారత చైతన్య యువజన పార్టీ ధ్యేయమని కాకినాడ లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనుష యాదవ్ ఎన్నికల ప్రచారంలో చిన్నంపేట, సిరిపురం, ఏలూరు పలు గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి చెరుకు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చిన్న వయసులోనే పార్టీ గుర్తించి చక్కని అవకాశం కల్పించిన బీసీ యువజన పార్టీ తరపున ఎంపీగా రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బాధ్యత ఇచ్చారని, నన్ను ఎంపీగా గెలిపిస్తే సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా అడుగులు ముందుకు వేస్తానని, పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అదేవిధంగా తాను పర్యటించిన ప్రాంతాల్లో ప్రధానంగా రహదారుల సమస్య, సాగునీటి, తాగునీటి సమస్య ఉందని, తనను గెలిపిస్తే సమస్యలను పార్లమెంట్ లో తెలిపి పరిష్కార దిశగా తీసుకువెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్న జవాబు ఇది. ఎందుకంటే నేను ప్రతిపాడు నియోజకవర్గంలో ఎంతో కాలంగా పర్యటిస్తూ వస్తున్నాను. మరీ ముఖ్యంగా రోడ్లు, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న బళ్ళు, హాస్పిటళ్ళు, వాటర్ ట్యాంకులు, మారని డ్రైనేజీ వ్యవస్థ, మారని రైతు కూలీలు సమస్యలు, ఇట్లాంటివి ఎన్నో నా పరిధిలో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా నేను నాకు తెలిసిన ఆయా సిబ్బందిని సంప్రదించి ఈ సమస్యలను ఏ రకంగా అయితే పరిష్కరించాలని నేను భావిస్తున్నాను. అయితే నేను ప్రతిపాడు నియోజకవర్గంలో చూసిన సమస్యలన్నింటినీ కూడా నేను నా మేనిఫెస్టోలో వివరించడం జరిగింది. గెలిచిన వెంటనే పార్లమెంట్ పరిధిలో ఒక లేడీగా మీకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మిగతా వర్గాలకు కూడా మీకు ఇచ్చిన ఈ పార్లమెంట్ టికెట్ ఈ సామాజిక వర్గాలకు ఏ విధంగా మీరు పార్లమెంట్ ప్రజలకు మనకి ఇక్కడ తెలిసిపోతుందండి. ఇప్పుడున్న ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీ వర్గాలు ఒక ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు తప్ప ఎటువంటి అవకాశాలు ఎవరు ఏ రంగంలో ఆలోచన. బీసీ వర్గాలు, అలాగే ఎస్సీ వర్గాలు అందరూ కూడా, మైనారిటీ వర్గాలు అందరూ కూడా బోడే రామచంద్రన్న గారికి అలాగే బీసీవై పార్టీకి సపోర్ట్ చేస్తారని, సపోర్ట్ చేసే పక్షంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీ ఎంతగానో మనం నోరు పడిపోయేలా అర్చిన రోజులు ఎన్నో ఉన్నాం. వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. గురువులందరికీ, పెద్దలకి, పూజ్యులకి అందరికీ కూడా బీసీ వర్గాన ప్రతినిధిగా నేను ఈరోజు ఎంపీగా నిలబడుతున్నాను. నాకు సహకరించండి. బీసీవై పార్టీ తరఫున చెరుకు రైతు గుర్తు మీద ఓటు వేయించండి. మీరు కూడా వేయండి. నా యొక్క ఇప్పుడు ఉన్న పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, ఎవరైతే ఖాళీగా అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసి ఎవరైతే యువత ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క పారిశ్రామిక రంగంలో వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలన్నీ నేను చేస్తానని, ముందు వాళ్ళ భవిష్యత్తుకి కావాల్సిన కార్యాచరణకు కావాల్సిన స్కిల్ డెవలప్. నాకు చిన్న వయసులో ఎంపీగా అవకాశం రావడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి బోడే రామచంద్ర అన్న గారికి. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు, ఇంతమంది ప్రజలతో మమేకం అయ్యే అవకాశాన్ని ఇచ్చినందుకు. మరీ ముఖ్యంగా కాకినాడ ప్రజలు నాకు తప్పకుండా ఆదరిస్తారని, ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే జీవిస్తున్న నాకు ప్రజలందరూ కూడా తమ యొక్క సహాయ సహకారం అందరికీ నమస్కారం. నా పేరు అనుష యాదవ్. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క రాష్ట్రంలో ఒక కొత్త మార్పు రావాలని, బడుగు బలహీన వర్గాల జీవితాల పట్ల
మంచి మార్పు తీసుకురావాలని, అణగారిన వర్గాలకు దిక్సూచిలా మారాలని ఆలోచించిన తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ యువజన పార్టీని తృతీయ ప్రత్యామ్నాయంగా ఏర్పరిచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే ఎన్నికల్లో దూసుకుపోతుంది బీసీవై పార్టీ. ఇలాంటి తరుణంలో కాకినాడ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాకినాడ జనులంతా కూడా, అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీసీవై పార్టీని ఆదరిస్తారని, బీసీవై పార్టీ అభ్యర్థులను మీ యొక్క అమూల్యమైన ఓటును చెరుకు రైతు గుర్తుపై వేసి బీసీవై పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడండి. ఆయన ఎంతో ఆలోచనతో సుదీర్ఘ ఆలోచన చేసి ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర ప్రజల ముందుకు బీసీవై పార్టీ అధ్యక్షుడిగా రావడం జరిగింది.